చేరువచ్చిన పరిశుద్ధులకు, దేవుని దాసులకు, సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల జూమ్ తరపున ప్రేమవందనాలు చెల్లిస్తున్నా. కూడిక ప్రారంభించి ప్రభు తన మహాకృప చేత నిర్వివాహంగా జరిగిస్తున్నందుకు స్తోత్రములు. 44,802 దినముల మనం చేరి ఉంటుండగా మరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు మళ్ళీ ఆదినారాయణ ఉన్నారు, ప్రార్థన చేయాలని కూర్చున్నాం. జ్ఞానటువంటి మా గొప్ప తండ్రి, పూజనీయుడు మా రక్షక, కరుణా సంపన్నుడ, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దిన మాకు అనుగ్రహించి అరుణోదయంలో ప్రభావ మేము ప్రదర్శన చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు స్వామి. మేము ఏ పాటి వారమునైనా దుమ్ముదూలు వంటి వారి మధ్యలో కనబడేంతలో ఆవిరి వంటి వారు అట్టి మమ్మల్ని ఆయన మరి తండ్రి ప్రేమించేందుకు రక్షించుకున్నారు. లేని వారికి భాగ్యం దయచేయండి స్వామి. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉన్న ఈ యొక్క జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఒక సంఘంగా ఏకభావంతో ఏక మనస్సుతో సహోదర సహోదరులుగా చేర్చి మీ నామాన్ని కీర్తించడానికి, ధ్యానించడానికి మీ అందరైనా మరి తండ్రి ప్రార్థన చేస్తున్న వాడిని జ్ఞాపకం చేసుకోండి స్వామి. మేటుకు ఏదైనా చేరువచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని మేమందరం మీ మాటలు విని శ్రద్ధగా భయంతో భక్తితో మీ మాటలు విని మరి తండ్రి అవి మా జీవితాలకు అనువర్తించుకున్న ప్రకారంగా జీవించడానికి కృప చూపమని ఇప్పటికంతట్లో ప్రభావ మీరే అధ్యక్ష వహించి ఆశీనుడై ఆత్మ నడిపింపు దయచేస్తారన్న మీ వందనాలు తెలుసు. మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఇది ప్రార్థించిన పెద్దల ఆదినారాయణ గారికి ప్రేమవందనాలు. సమయంలో పాట పాడుకుందాం. మరి మన మధ్య పాట పాడవలసిన స్త్రీలు మరి పసులు పాలు రేణుగుంటూ ఉన్నారు. వందనాలు అంకుల్. వందనాలు. పాట పాడి పాట పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలని కూర్చున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఎండమావులే జీవనదులై, ఎడారులే పచ్చిక బయలై. ఎండమావులే జీవనదులై, ఎడారులే పచ్చిక బయలై. ఉల్లసించెనుగా ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి, స్థిరపరచితివి. ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి, స్థిరపరచితివి. వాగ్దానములను నెరవేర్చుచును, వాగ్దానములను నెరవేర్చుచును. నీ కృప వారికి నొసగుచునుంటివి, నీ కృప వారికి నొసగుచునుంటివి. ఎండమావులే జీవనదులై, ఎడారులే పచ్చిక బయలై. ఉల్లసించెనుగా ఇది నీ దయ కాదా యెహోవా,
ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. అడవిని పోలిన నా హృదయమును నీ కృపవాక్య తొలకరివలన, అడవిని పోలిన నా హృదయమును నీ కృపవాక్య తొలకరివలన, శుద్ధి పరచియు నూతన పరచి, శుద్ధి పరచియు నూతన పరచి, ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా, ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా, ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. వందనాలు అంకుల్, అందరికి వందనాలు. మంచిది, వందనాలు. ఒకటి పాట పాడి వినిపించిన వీళ్ళు మరి అసలు పాలు గారికి ప్రేమ వందనాలు. సమయంలో మన మధ్య నేను వాక్యం అందించడానికి మరి ప్రియులు పెద్దలు పెద్దలు మరి ఆదు వెంకటేష్ అన్న పరమనేరు నుంచి, చిత్తూరు జిల్లా నుంచి ఉన్నారు. ఆయన అన్న తరచుగా అప్పుడప్పుడు మన మధ్యకు వస్తూ ఉంటాడు వాక్య పరిచయ నిమిత్తం. ఇద్దరు మన నాన్న వాక్యం అందిస్తారు. దానికి ముందుగా తన దాసులను బలపరచులాగున మన ప్రియులు దేవుని దాసులు జనార్దన్ అన్న వనపర్తి నుంచి ఉన్నారు. మరి అన్న ప్రార్థించాలని కోరుచున్నాను. తండ్రి, మీ కొందనాలు స్తోత్రం నీకు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలం మీ పాదసంలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే కృపను భాగ్యాన్ని అనుగ్రహించిన స్తోత్రం నీకు చెల్లిస్తున్నాము. దేవా, అల్పులమ యోగ్యులము, అపాత్రులను మమ్మల్ని క్షమించి కనికరించి మా కాలగతులు ఆయుష్కాలను పొడిగించి మరొక నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించి స్తోత్రం చెల్లిస్తున్నాము. మేము నిన్నటి వారమే ఆయన కనికరించినందుకు జ్ఞాపకం చేసుకుని స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన నిత్యరక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, పరలోకాన్ని బట్టి మీకు స్తోత్రం నీకు చెల్లిస్తున్నాం. అన్ని వేళలో నిన్ను సమీపించే భాగ్యం, సమయం, అవకాశము, సహాయం మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో జూమ్ మీటింగ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ పిల్లలని మేమందరం కలుసుకోవడానికి మీరు దయచూపి జ్ఞాపకం చేసుకుని స్తోత్రం చెల్లిస్తున్నాము. వాక్యం ఇచ్చి మీ దాసుని ఆదోని వెంకటేష్ గారిని మీరు దీవించి కనికరించి కాపాడి బలపరిచి జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న మీ దాసుని జూమ్ నిర్వాహకులను పరిశుద్ధులను దీవించండి. చేరి వచ్చిన వారందరిని ఆశీర్వదించండి. ఈ దినం మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మాకు మేలు కలుగుటకు, పురికొల్పు కలుగుటకు మేలు చేయండి. ఘనతమైన ప్రభావాలు నీకు చెల్లిస్తూ ముందైన సమయాన్ని వాక్యం ఇచ్చి మీద ఆస్తులు మీ కృపగల అసలు సమర్పించుకుంటూ రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన మన దేవుని దాసుడు మన ప్రతి జనార్దన్ అన్నకు ప్రేమ వందనాలు. సమయంలో బలమైన నుంచి పెద్దలు వెంకటేశ్వర మన మధ్య ఉన్నారు వాక్య పరిచయం చేయటం నిమిత్తం. అన్న వందనాలన్నా అన్నకు సమయాన్ని ఇలారా మరి ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా దైవ వాక్యాన్ని వినడానికి
మనమందరము చేరి వచ్చి ఉండగా గతంలో ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం ధ్యానించాము. కాబట్టి దానికి కొనసాగింపుగా ఆదికాండం 11వ అధ్యాయంలో నుండి 10వ వచనం నుండి 25 వరకు చదువుకుందాము. సేము వంశావళి ఇది. సేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదను కనెను. సేము అర్పక్షదను కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షద 35 ఏండ్లు బ్రతికి శేలహును కనెను. అర్పక్షదు శేలహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. శేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. శేలహు ఏబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఏబేరు పెలెగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యును కనెను. పెలెగు రయ్యును కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి షెరూగును కనెను. రయు షెరూగును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెరుగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. షెరుగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అలాగే 9వ అధ్యాయం 20 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నుండి. నోవహు వ్యవసాయం చేయాలారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాఫెతును వస్త్రము ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను అతనికి దాసుడగును. దేవుడు యాఫెతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, గనుడ, రక్షకుడ, స్తోత్రములు. ప్రత్యేకంగా ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరలా మీ దాసులను దైవ సేవకులను మరి కొంతమంది సహకారులను ఉపయోగించి జరిగిస్తున్న ఈ మంచి పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్యను బట్టి స్తోత్రములు. అవును ప్రభా, దీన్ని మీరే ఆరంభించారు, కొనసాగిస్తున్నారు. అందుకై కూడా స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము. వేల సందేశాలు అవును ప్రభా ఈ ఛానల్ ద్వారా, ఈ కాన్ఫరెన్స్ ద్వారా అనేకులు విని ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు పొందడానికి మీరు కృప చూపుతున్నారు. ఉదయకాలపు అవును ప్రభా దీవెనలు మాకు అందిస్తున్నారు. ఈ ఉదయం మేము చదువుకున్న లేఖనాలు ఆత్మ వశములో మాకు అందించండి. అవును ప్రభా మరణ మీరే మాతో మాట్లాడండి దేవా. ఎదుట ఉన్న వారికేమి, బోధిస్తున్న నాకేమి ఆశీర్వాదాన్ని అందించమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, ఆదికాండం 12వ అధ్యాయాన్ని గురించి చాలా మంది మాట్లాడతారు కానీ 11వ అధ్యాయం సంగతి చాలా తక్కువగా ప్రస్తావిస్తారు.
దేవుడు పనిచేస్తున్నాడు, మౌనంగా లేడు అని చెప్పే హెచ్చరికే ఈ 11వ అధ్యాయం. అసలు ఆది కాండం అంటేనే ఇంటికి పునాది ఎలాంటిదో ఆది కాండం కూడా పరిశుద్ధ గ్రంథానికి అలాంటిది. దేశానికి రాజ్యాంగం ఎలాంటిదో అలాగే ఆది కాండం కూడా అలాంటిది. భౌతిక శాస్త్రానికి పదార్థ పట్టిక ఎలాంటిదో ఆది కాండం యొక్క ప్రాముఖ్యత కూడా అలాంటిది. ఒక అద్భుతమైన వెంచర్కి అందమైన ముఖద్వారం ఉంటుంది కదా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనే అద్భుతమైన వెంచర్కి అందమైన ముఖద్వారం ఆది కాండం. పిల్లరా, బైబుల్ అనే పరిజ్ఞానానికి ఆది కాండం ఓ పెద్ద బాలశిక్ష. ఆదుల గ్రంథం, దైవ సత్య పునాదుల గ్రంథం, ఈ సనాతన గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథం లేకపోతే మనకి ఏ సంబంధాలు కూడా మనకు అర్థమయ్యేవి కావు. ఎవరు ఎవరికి చెందినవారు అర్థం కాక మనం తల పట్టుకొని కూర్చోవలసిందే. అందుకే అన్నిటికీ మూలం ఆది కాండం. ఆది కాండములో 12వ అధ్యాయాన్ని చాలా మంది ధ్యానిస్తారు, కానీ 11వ అధ్యాయాన్ని ఎక్కువగా ధ్యానించరు. కానీ ఈ 11వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమయ్యే ప్రధానమైన అంశం ఏమిటంటే, మానవుడు ఉద్దేశిస్తాడు, దేవుడు దాన్ని క్రమపరుస్తాడు. మానవుడు చేయగలిగింది చేస్తాడు, దేవుడు చేయదలచింది చేస్తాడు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21లో చూడగలం. పాపాత్ములైన ప్రజలు ఎన్ని ప్రణాళికలు రచించిన ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఈ ప్రపంచంలో పనిచేస్తున్నాడు అని మనము ఎరగగలం. చూచి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. ఆయన పని కలిగి ఉన్నాడు, కార్యాలు చేసే దేవుడు. ఆయన మౌనంగా లేడు అనే విషయాన్ని ఈ 11వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ 11వ అధ్యాయం మొదటి 9 వచనాలు ఆయన చేసిన 3 పనులను గురించి ఈ అధ్యాయం మనకు మాట్లాడుతుంది. ఒకటేంటంటే, దేవుడు ఒక తిరుగుబాటును ఆపివేశాడు. దేవుడు తిరుగుబాటును ఆపివేశాడు. ప్రియమైన వాళ్ళరా, తొందరపాటు, పొరపాటు ఉంటుంది. సర్దుబాటు, దిద్దుబాటు మంచిదే, కానీ తిరుగుబాటు అనేది చాలా ప్రమాదకరమైనది. అది కూడా దేవుని పక్షంగా మానవుడు తిరుగుబాటు చేయడం అత్యంత ప్రమాదకరమైంది. నేడు సంఘాల్లో పెద్దలకు, సేవకులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరగబడే ప్రజలు ఉన్నారు, తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు లోపల. కొంతమందికి తిరుగుబాటే వారి జరుగుబాటు అయిపోయింది. సంఘాల్లో తిరుగుబాటే జరుగుబాటు. కాబట్టి జాగ్రత్త. దేవుడు ఒక తిరుగుబాటును ఆయన ఆపివేశాడు. నిమ్రోదు సీనారు దేశంలో మైదానంలో ఆయన ఒక గోపురాన్ని కట్టాడు. ఎవరైనా గోపురాన్ని కట్టాలంటే ఒక పర్వతం మీద కడతారు, కానీ మైదానంలో అతడు గోపురాన్ని కట్టాడు. వారికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే, దేవుడు లేకుండా ఒక ఐక్య రాజ్యాన్ని స్థాపించాలి. ఒక రకంగా దేవుని పక్షంగా వారు ప్రకటించిన యుద్ధనాదమే అది. అందుకే దేవుడు దిగి వచ్చాడు, వారి భాషను తారుమారు చేశాడు. దేవతల ద్వారం అనేది గలిబిలి ద్వారం అయింది. కాబట్టి దేవుడు అక్కడ నుండి వారిని చెదరగొట్టాడు. కారణం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెబితే వారు ఒక్క చోట ఉందామనుకుని వారు వేసిన ప్రణాళిక, ఆ వ్యూహం దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది. దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ఏ వ్యూహాలైనా, ఏ పన్నాగాలైనా, ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు అనే సత్యాన్ని మనము గతంలో ఆలోచన చేశాం. దేవుడు ఒక తిరుగుబాటును ఆపివేశాడు. అలాగే ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనములో క్షమించండి 11వ అధ్యాయం 10 నుండి 25 వరకు ఉన్న వచనాల్లో మనము చదువుకున్న విషయాన్ని ఆలోచన చేద్దాం. చూడండి,
చాలాసార్లు ఈ వంశావళులు కదా, షేము వంశావళి అని చెప్పాడు. ఈ వంశావళులు దేవుడు తన ప్రజలను కాపాడి తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో గల ఆయన నమ్మకత్వాన్ని ఈ వంశావళులు అనేవి నొక్కి చెబుతున్నాయి. చాలాసార్లు మనము ఈ వంశావళులను దాటిపోతాం కదా, దాటిపోవాలనే శోధన మనకుంటుంది. ఒకవేళ ఈ వంశావళుల జాబితా, ఈ పట్టి నువ్వు దాటిపోతే దాని ప్రాముఖ్యత ఏం తగ్గదు, దాని విలువ దానికి ఉంటుంది. అసలు ఈ వంశావళుల పట్టిక మనం చదివినప్పుడు దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడు, తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఆయన తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడని మనం ఎరగవచ్చు. షేము నియామకం నుండి అబ్రహాము పిలుపు దాకా ఉన్న ఒక వారధి ఈ వంశావళుల పట్టి లేదా ఈ జాబితా. ప్రియులారా, అంటే అర్థం ఏంటంటే దేవుడు భూలోకములో ఉండే తన ప్రజలను తన చిత్తం నెరవేర్చడం కోసమై ఆయన వాడుకుంటాడు, భూనివాసులను ఆయన వాడుకుంటాడు. అయినా చాలాసార్లు వారు బలహీనులవుతున్నారు, అవిధేయత చూపుతున్నారు. అయినా దేవుడు ఒక వారధిని నిర్మిస్తున్నాడు. ఆయన నిబంధన వాగ్దానాలు అవి నిలిచి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని ఆయన నిలబెడుతున్నాడు. అది షేము కుటుంబం. షేము కుటుంబం. అందుకే ఆదికాండం 9వ అధ్యాయంలో షేము దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాడు. దేవుడు ఒక తిరుగుబాటును ఆపివేశాడు. దేవుడు ఒక కుటుంబాన్ని ఆయన స్థాపిస్తున్నట్టుగా మనము ఈ భాగాల్లో మనం చూడగలం. ప్రియులారా, నోహు ఓడ బయటికి వచ్చినప్పుడు అతడు మానవ జాతి కోసం భూమిపై ఒక నూతన ప్రారంభాన్ని ఆహ్వానించదగ్గ రెండవ ఆదాము వలె కనబడుతున్నాడు. దేవుని యందు నోవహు కుటుంబం వారు ఉంచిన ఆ విశ్వాసం వారిని ఆనాటి జలప్రళయము నుండి కాపాడింది. ఇప్పుడు భూమిని నింపడానికి నోవహు అతని 3 కుమారులు ఉన్నారు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆదాముకు ఒక్కసారి చెప్పాడు, కానీ నోవహు కుటుంబానికి 2 సార్లు చెప్పాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, నోవహు వంశమంతా దేవుని ప్రణాళికలో ఒక భాగం. బైబిల్ చరిత్రలో నోవహు పాత్ర అది చిన్నదేం కాదు. నోహు పాత్ర చాలా గొప్పది. 9 గ్రంథాల్లో 66 గ్రంథాలు ఉంటే 9 గ్రంథాల్లో నోవహును గురించి 50 సార్లు ఉద్ఘాటించబడింది, చెప్పబడింది. కాబట్టి నోవహు బైబిల్లో ఒక ప్రధానమైన పాత్రను ఆయన వహించాడు. నోవహు వంశమంతా దేవుని ప్రణాళికలో ఒక భాగం. అయితే షేము కుటుంబానికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది, మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దేవుడు షేము కుటుంబాన్ని ఆయన నిలబెట్టదలిచాడు. షేములో నుండే ఎబెరు వచ్చాడు, ఎబెరులో నుండే హెబ్రీయుడైన అబ్రహాము. హెబ్రీయుడు అనే మాట ఎబెరులో నుండి వచ్చిన మాటే. ఎబెరు అన్న హెబ్రీయుడు అన్న ఒకటే. హెబ్రీయుడైన అబ్రహాము పుట్టాడు. కారణం ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన స్త్రీ సంతానము అనే ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు షేము సంతానాన్ని ఆయన నిలబెట్టవలసి వచ్చింది. షేము సంతానములో నుండి వచ్చిన వారే హెబ్రీయులు, ఇశ్రాయేలు ప్రజలు. చరిత్ర అనే రంగస్థలంపై ప్రధాన పాత్రను పోషించిన వారు ఇశ్రాయేలీలు. చాలా మంది బైబిల్ పాఠకులు ఈ పట్టికను దాటిపోవాలనుకుంటారు, కానీ ప్రియులారా, దీన్ని దాటిపోవడం ద్వారా ఈ జాబితా యొక్క విలువ తగ్గదు, దీని వన్య తగ్గదు, దీని ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. దేవుడు నోవహును అతని కుటుంబమును సంవత్సరము పైగా ఓడలో ఉంచి ఆయన కాపాడాడు. మానవ జాతి కోసం క్రొత్త ప్రారంభాన్ని మొదలుపెట్టిన నోవహు రెండవ ఆదామును పోలి ఉన్నాడు. మొట్టమొదటిగా సృష్టి కార్యంలో దేవుడు నీటి నుండి భూమిని బయటికి తెచ్చాడు. దాన్ని ఆదాము హవ్వల కోసం సిద్ధం చేశాడు. ఇప్పుడు భూమిని జలప్రళయము ద్వారా బయటికి తెచ్చి నోవహు కుటుంబాన్ని దేవుని కొరకు ఫలించడం కోసమై వారి కొరకు ఆయన ఈ నేలను సిద్ధపరిచినట్టుగా, లేదా ఉన్న పాత దాన్ని ఆయన నీటితో తుడిచివేసి జలప్రళయము గుండా వీరి కొరకు ఒక నూతన ప్రారంభాన్ని దేవుడు సిద్ధం చేసినట్టుగా మనం చూడగలం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో
నోవహును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు తన కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేశాడు. అతడు తన కుటుంబం కొరకు ఓడను సిద్ధపరిచాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇతరులను ఓడలోనికి రమ్మని ఆహ్వానించినట్టుగా లేదు, కానీ జలప్రళయం వస్తుంది, మీరు కూడా ఓడను సిద్ధపరచుకోండి అని ప్రోత్సహించినట్టుగా మాత్రం మనం గమనించగలం. అయితే చాలా మంది ఆ రోజు వారు తిరస్కరించారు. వారు నాశనం కావడానికి కారణం వారే. ఎందుకంటే నోవహు ఆయన జీవితం, ఆయన ఓడను నిర్మించడం, అవన్నీ వారు చూస్తూ కూడా చాలా సామాన్యంగా వారు జీవించారు. ఈ లోకానికి సంబంధించిన సామాన్యమైన విషయాల్లో వారు మునిగి నిత్యత్వాన్ని గూర్చి పట్టించుకోలేదు. జీవితం యథార్థంగా క్షమించండి, జీవితం యథాతథంగా సాగిపోతుంది, ఏది మార్పు చెందదు అని వారు అనుకున్నారు. ప్రియులారా, నోవహును ఓడను, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకో అన్నప్పుడు దేవుడు కృప కలిగిన వాడు గనక అరలు పెట్టి చేయమన్నాడు. 3 అరలు. ఎందుకు? ఇంకా అనేకులు అందులోనికి ప్రవేశించాలని దేవుని యొక్క చిత్తం. నోహు కుటుంబం మాత్రమే కాదు. అయితే దేవుని కృపను వారు తృణీకరించారు, తిరస్కరించారు. నోవహు ఓడ ప్రయాణ సాధనం కాదది. ప్రయాణం చేయడానికి రూపొందించబడింది కాదు. ఆ ఓడ నీటి మీద తేలియాడబడుటకే గాని ప్రయాణం చేయడానికి కాదు. నోవహు, ఆ తర్వాత అతని కుమారులు 3, యాఫెతు జ్యేష్ఠుడు, హాము కనిష్ఠుడు, సేము 2వ వాడు. ఆదికాండం 10వ అధ్యాయములో 21వ వచనములో ఆ మాటలు ఉన్నాయి. ప్రియులారా, ఒక వ్యాఖ్యాత అన్నాడు, నోహు ఓడను నిర్మిస్తూ ఉన్నాడు, కానీ ఆనాటి జ్ఞానులు లేదా లోకములో ఉండే మనుష్యులు, జ్ఞానులు, వేదాంత పండితులు 120 సంవత్సరాలు ఇంచుమించుగా నోవహును చూసి నవ్వుకున్నారు. అయినా ఓపిక, దీర్ఘశాంతం కలిగిన నోవహు చెక్క ముక్కలను ఆయన శుతితో కొట్టి ఓడను బిగిస్తూనే ఉన్నాడు. ఒకానొక ఉదయాన వర్షం కురవడం ప్రారంభమైంది. సమయము గడుస్తుండగా నోవహు అంత బుద్ధి లేనివాడు కాదేమో అనుకున్నారు. హేళన చేసిన వారి మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చేసరికి వారు చేసిన అపహాస్యాలు కాస్త వాస్తవాలుగా మారిపోయాయి. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు మునుగుతుండగా వారి హవహేళనలు వారి గొంతుకకు అడ్డుపడ్డాయి, చిక్కుపడ్డాయి. కాబట్టి వారు ఆ జల ప్రళయంలో చెప్పాలంటే కొట్టుకుపోయారు. పొడి నేల మీద ఓడను నిర్మించడం ఏంటి? పైనుండి వర్షం రావడం ఏంటి? ఈ ముసలాడి చాదస్తం కాకపోతే అని నోహును గుర్చి పకపక నవ్వుకున్నారు, హేళన చేశారు. జలప్రళయము తర్వాత 3 దశాబ్దాలు లేదా 3.5 దశాబ్దాల నోవహు జీవించాడు. ప్రియులరా, అతడు దేవుడితో నడచి ఆయన్ను నమ్మకంగా సేవించాడని మాత్రం మనం గట్టిగా చెప్పవచ్చు. అయితే గ్రంథస్థమైనంత వరకు నోవహు అతని జీవితంలో ఒకసారి ఆయన పడిపోయాడు. ప్రియులరా, దేవునితో మనం నడిచేటప్పుడు శిఖరాలు ఎక్కవచ్చు, కొన్నిసార్లు లోయలోనికి జారిపోవచ్చు, చీకటి లోయలోనికి. నోవహు అతని కుటుంబం యొక్క చరిత్ర చాలా అందమైన ధనస్సుల ఉంది, కానీ ఇక్కడ చివరిలో మనం గమనించినట్లయితే అతని జీవితం నీలి నీడలకు కదిలి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాటలే మనం చదువుకున్నాం. చూడండి, నోవహు గుర్చి ఆదికాండం 9వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై కనానుకు తండ్రి అయిన ఆము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు సంగతి తెలిపెను అనే మాట మనం ఇక్కడ చూడగలం. ప్రియులారా, నోవహు అతని కుటుంబం ఒక అందమైన ధనస్సుల ఉంది, కానీ అది చివరిలో అది నీలి నీడలకు, చీకటి ఛాయలకు సాగిపోయినట్టుగా మనం చూడగలం. ప్రియులారా, ఆలోచన చేయండి. విశ్వాస వీరుడైనటువంటి నోవహు జీవితంలో కొన్ని సిగ్గుకరమైన సంగతులు పొడజూపాయి. కాబట్టి డిఎల్ మూడి గారు ఒకసారి తన జీవిత చరిత్రను బ్రతికి ఉండగానే రాసి ప్రచురణ చేయడానికి ముందుకొచ్చిన ఒక వ్యక్తితో అన్నాడు, అయ్యా, నా జీవిత చరిత్ర రాయడానికి నేనేమో ఆటంకం కాదు, కానీ
నా ముగింపు చూసి నువ్వు నా జీవిత చరిత్రను రాయి అన్నాడు. కొన్నిసార్లు మన ఆరంభాలు బాగానే ఉంటాయి, మన కొనసాగింపు బాగానే ఉంటుంది, కానీ మన ముగింపు ఎలా ఉంటుంది? దావీదు అన్నాడు కదా, నా అంతము ఎట్లుండునో, నా అంతము ఎట్లుండునో. ప్రియులారా, మన ఆరంభాలు బాగున్నాయి, మన కొనసాగింపు బాగుంది, కానీ మన అంతము ఎట్లుంటుందో. పౌలు అదే మాట చెప్పాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇక్కడ నోవహు కుటుంబం ఒక ధనస్సు, రంగుల ధనస్సు నా ఉంది. కావాలంటే చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం ఆ ధనస్సు నుండి నీలి నీడలకు సాగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 8వ వచనములో, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుస్తున్నాను. కారణం ఏంటంటే, శిక్షల ద్వారా మానవుని హృదయం మారదు. ఇలాంటి జల ప్రళయాలు 100 రప్పించినా మానవుడు మారడు. కాబట్టి నేను మానవులను జలములతో ముంచడం నేను మానుకుంటాను, ఇక ఎన్నడే గాని జలములతో నేను ముంచను అని చెప్పి దేవుడు నోవహుతో అతని కుటుంబముతో ఆయన ఒక నిబంధన చేశాడు. ఇక జల ప్రళయం ఎప్పుడు రాదు, దాని కొరకు నేను ఒక నిబంధనను స్థిరపరుస్తున్నాను, మీతోనూ భూజంతువులతోనూ ప్రతి జీవితోనూ సమస్తమైన వాటితోనూ ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుస్తున్నాను అన్నాడు. ఏంటి ఆ నిబంధన? 12వ వచనములో దేవుడు, నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచి తిని అని చెప్పాడు. అంటే అసలు వర్షాలు రావని కాదు, తుఫాన్ రాదని కాదు, అవి మిమ్మును ముంచవు, సమూల నాశనము చేయవు, ఇక తుడిచిపెట్టవు. దేవుడు నోవహు కుటుంబముతో ఆయన చేసిన నిబంధన, కాబట్టి ఆ నిబంధన గుర్తు మేఘములో నా ధనస్సును ఉంచి తిని అని చెప్పాడు. ఇలా ఆ మేఘములో ఆ ధనస్సు ఒక రకంగా నోవహు కుటుంబం అలా ఉంది. ఆ ధనస్సు ఎలా ఉంటుంది? మేఘములో వర్షం వచ్చి ఆగిపోయినప్పుడు ఆ నింగిలో ఆ అందమైన ధనస్సు, ఆ సుందరమైన ధనస్సు మొట్టమొదటిగా మనం చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది నిబంధనకు గుర్తు అన్నాడు, అది నిబంధనకు గుర్తు అన్నాడు, సూచన అన్నాడు. అది చాలా సుందరమైంది. దేవుని ప్రణాళికలు, ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల చాలా సుందరమైనవి, చాలా అద్భుతమైనవి, చాలా అందమైనవి, చాలా శ్రేష్టమైనవి. ఆలోచన చేయండి. కాబట్టి ఆయన ఉద్దేశాలు మన పట్ల చాలా శ్రేష్టమైనవి, చాలా అందమైనవి. కానీ చాలాసార్లు మనం అర్థం చేసుకోము. రెండవదిగా గమనిస్తే, ఆ ధనస్సు ఎక్కడుంది? భూమి మీద కాదు, అది నింగిలో. అంటే ధనస్సును చూడాలంటే తల ఎత్తాలి, తల ఎత్తితే గాని ధనస్సు కనబడదు, తల ఎత్తి చూడవలసిందే. పిల్లరా, ప్రభును నమ్మిన మనము తల ఎత్తుకొని ఈ లోకంలో జీవించాలి. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకోవద్దు. మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకోండి. ప్రకృతి సంబంధమైన మనస్సు మంచిది కాదు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మూడవదిగా గమనిస్తే, అది చాలా వివిధ రంగులతో ఉంటుంది.
కదా, వివిధ రంగులు, నానా రంగులు ఉంటాయి. అందులో నానా రంగులు ఉంటాయి. పేతురు చెప్పాడే నానా విధమైన కృప అని. మొదటి పేతురు 4వ అధ్యాయం మనం చూస్తే నానా విధమైన కృప అన్నాడు. మొదటి అధ్యాయం 6వ వచనంలో నానా విధమైన శోధనలు కూడా ఉన్నాయని చెప్పి కదా. నానా విధమైన శోధనలు, మీకు కలిగే శోధనలు, నానా విధములైన శోధనలు అన్నాడు. అవసరమును బట్టి అన్నాడు. కొన్నిసార్లు శోధనలు అవసరం, శ్రమలు అవసరం, కష్టాలు అవసరం. కాబట్టి ఏ శోధనకు తగిన కృప దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఇస్తాడు. ఏ శ్రమకు తగిన కృప ఆయన ఇస్తాడు. శోధనలు, శ్రమలు నానా విధములుగా ఉండవచ్చు, కానీ ఆయన కృప కూడా నానా విధములుగా ఉంది నీ పట్ల. నానా విధమైన కృప అన్నాడు. ఆ మేఘము చూసినప్పుడు అది కృపకు సంబంధించింది, అది కనికరానికి సంబంధించింది, అది ఆయన కటాక్షానికి సంబంధించింది. నేను ఇక తుడిచి వేయను, నేను నాశనము చెయ్యను, నేను మిమ్మల్ని ముంచను. ఆలోచన చేయండి. మీరు జలములలో బడి వెళ్ళినప్పుడు అవి మిమ్మల్ని ముంచవు. మీరు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అవి మిమ్మల్ని కాల్చవు. ఆయన కనికరానికి, ఆయన కృపకు సాదృశ్యంగా ఉంది ఆ ధనస్సు. నానా విధమైన కృపలు, ఒకే రకమైన కృపలు కాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన వారి జీవితాల్లో నానా విధమైన శ్రమలు ఉంటాయి. అదే సందర్భంలో నానా విధమైన కృపలు ఉంటాయి. వివిధ రంగులతో ఉంటుంది. ఈ ధనస్సును చూచుటకు మనం ఏ మూల్యం చెల్లించాల్సిన పని లేదు, ఏ క్రయం చెల్లించాల్సిన పని లేదు. ఈ ధనస్సును చూడాలంటే తల ఎత్తి చూడడమే. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చే ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ అవి వెలకట్టలేనివి, నిజమే. అయితే చౌకబారువు కావు, అమూల్యమైనవి, అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన దీవెనలు, అమూల్యమైన ఆశీర్వాదాలు. కాబట్టి మనం ఏ మూల్యము చెల్లించాల్సిన పని లేదు. ఆయన ఉచితంగా ఇచ్చాడు మనకు. ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. కాబట్టి ఈ లోకానికి మనం చేసే సేవ, పరిచర్య కూడా ఉచితమే. ఆయన వెల కట్టలేదు. అమూల్యమైన రక్తము చేత మనం విడిపించబడ్డాం. ఆయన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. గనక ఈ ఉదయకాలం ఏ మూల్యం చెల్లించాల్సిన పని లేదు ఆ ధనస్సును చూడడానికి. చెప్పాలంటే అది విశ్వవ్యాప్తం. అది ఒకరికే కాదు, అది విశ్వవ్యాప్తం, అందరికీ. యేసుక్రీస్తు ప్రభు కూడా అందరికీ. ఈనాడు కొందరికే అనుకుంటున్నారు. లోకం మోసపోతా ఉంది. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి ఆయన తన కొరకు ప్రజలను కొంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన లోకరక్షకుడు. పిల్లారా, ఆలోచిస్తే ఆ ధనస్సు, ఆ మేఘములో ఉన్న ధనస్సు దేవుని నమ్మకత్వానికి గుర్తు. దేవుని నమ్మకత్వం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ ధనస్సును చూసినప్పుడు కదా, ఈ వర్షం ఆగిపోతుంది, ఈ ప్రళయము రాదు, అది మనల్ని ఏమి చేయదు. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన చేశాడు. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అంటే తుఫాన్లు రావని కాదు, వర్షాలు రావని కాదు. ఒకవేళ వస్తాయి కానీ అవి మనల్ని ఏమి చేయవు, ముంచజాలం. ఎందుకంటే మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. సూర్యుడు కనబడకుండా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. మేఘాలు దట్టంగా మూగినప్పుడు అవి వీగిపోతాయి, అవి ఉండవు. దేవుని అందమైన ధనస్సు కనబడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క నమ్మకత్వం, ఆయన నిజాయితీ నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల మనం ఎన్నడైనా
ఈ విషయాలు గమనించి గుర్తించి ఆయన మన జీవితంలో ఎంత నమ్మదగిన దేవుడు ఎరుగుతున్నామా, ఆయన విశ్వాస్యతను మనం తలపోస్తున్నామా? ఈ ఉదయకాలం ప్రతి రాత్రి నీ విశ్వాస్యత, ప్రతి ఉదయమున నీ కృప, నేను తలపోస్తూ 10 తంతుల సితారాత స్వరమండలముతో నేను ఆయన్ని కీర్తిస్తాను, ఆయన్ని స్తుతిస్తాను. ఆయన్ని స్తుతించడం మంచిది. 7వదిగా గమనిస్తే ధనస్సు అనే మాట, అది చెప్పాలంటే అది యుద్ధ భాష, యుద్ధాయుధం. అది యుద్ధాయుధం, యుద్ధాస్త్రం. దీన్ని దేవుడు కృపకు, నమ్మకత్వానికి, శాంతికి, నెమ్మదికి, విశ్వాస్యతకు గుర్తుగా మార్చేశాడు. అది తీర్పు అనే ధనస్సు. మన వైపుకు త్రిప్పాలి గాని తన వైపుకు త్రిప్పుకున్నాడు. అది తన వైపుకు త్రిప్పుకున్నాడు. పిల్లారా, ఆలోచన చేయండి. మన వైపుకు త్రిప్పవలసిన తీర్పు అనే ధనస్సును తన వైపుకు తిప్పుకున్నాడు. మన శిక్ష ఆయన భరించాడు, మన అవమానం ఆయన సహించాడు. మనకు బదులు మనిషిగా ఆ కలువరి శిలువలో వేలాడాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనకు బదులుగా ఆయన నిలిచాడు. ఈ ఉదయకాలం మనం ఆలోచించినప్పుడు ప్రభును స్తుతించకుండా ఎలా ఉండగలం? ఎలా ఉండగలం? ధనస్సును తన వైపుకు త్రిప్పుకున్నాడు, మన వైపుకు కాదు. ఆదికాండం 9:16 చెప్పాడు, నేను దాన్ని చూచి నా నిబంధన గుర్తు చేసుకుంటాను కదా. అది నాకు నీకు మధ్య నిబంధన ఒక వారధిగా ఉంటుంది, ఒక వారధిగా ఉంటుంది. పిల్లరా, ధనస్సు అనుకున్నాం కానీ అది దేవుని మనస్సు, అది దేవుని మనస్సు. నోహు కుటుంబం పట్ల, మానవ జాతి పట్ల, మనందరి పట్ల ఆయన మనస్సు, ఆయన మనస్సు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి నీ కొరకు నా కొరకు దాసుడుగా భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన రిక్తుడయ్యాడు. కలువరి శిలువలో తన ప్రాణం, శిలువ మరణము పొందినంతగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, ఆ తీర్పు ఆయన భరించాడు. గనుక నోవహు జీవితం రంగుల ధనస్సు, అందమైన ధనస్సులా ఉండేది. కానీ అది నీలి నీడలకు సాగిపోయినట్టుగా, చాలా విచారకరమైన పరిస్థితిలోనికి వచ్చినట్టుగా మనం చూడగలం. 9:20 నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను అన్నాడు. నోవహు వ్యవసాయము చేయడం ఆరంభించాడు అన్నాడు. వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసేవాడు జలప్రళయానికి ముందు. జలప్రళయం తర్వాత నోవహు కూడా వ్యవసాయము చేయడం ప్రారంభించాడు. వ్యవసాయం చేయడం తప్పు కాదు, ద్రాక్ష తోట వేయడం తప్పు కాదు. ఎందుకంటే తూర్పు దేశాల్లో ద్రాక్షలు కానీ, ఎండు ద్రాక్షలు కానీ, ద్రాక్ష రసము కానీ ఆహార పానీయాల్లో, ఆహార పదార్థాల్లో చాలా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. కాబట్టి ద్రాక్షరసము ఒక రకంగా ఆనాటి పాత సమాజంలో దేవుని ఆశీర్వాదానికి అది సూచన, సంతోషానికి సూచన, సమాధానానికి సూచన, ఆశీర్వాదానికి సూచన, దీవెనది. పిల్లరా, అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది నోవహును నిర్దోషి అని చెప్పడానికి జలప్రళయము తర్వాత ఆహార పదార్థాల్లో చాలా వ్యత్యాసాలు వచ్చాయి. ద్రాక్షరసము అది కుళ్ళిపోయింది. కాబట్టి కుళ్ళిపోయిన ద్రాక్షరసాన్ని తాగడం ద్వారా అతడు మత్తుడయ్యాడు. ఒక రకంగా నోవహు నిర్దోషి అని చెప్పడానికి కొంతమంది పండితులు ప్రయత్నం చేశారు, కానీ అది చాలా బలహీనమైన వాదనగానే మిగిలిపోయింది. పిల్లరా, ఈ ఉదయకాలం మనం ఆలోచిస్తే
నోవహు వ్యవసాయం చేయడం తప్పు కాదు, ద్రాక్ష తోట వేయడం తప్పు కాదు, ద్రాక్షలు కోయడం తప్పు కాదు, ద్రాక్షలు త్రొక్కడం తప్పు కాదు, అందులో నుండి ద్రాక్ష రసము తీయడం కూడా తప్పు కాదు. అయితే రసాన్ని తీసి తిత్తుల్లో పోసి అతడు పులిసిపోయేంత వరకు కనిపెట్టాడు. పులిసిపోయినప్పుడు అతడు తాగాడు, తాగి మత్తుడయ్యాడు. గనుక నోవహు యొక్క పొరపాటది తెలిసే చేశాడు, తెలియకుండా నోవహు చేయలేదు. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై అన్నాడు. తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. యాలోగా గుడారంలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే నీతిని ప్రకటించిన బోధకుడు నోవహు. ఇక్కడ గమనించినట్లయితే అతడు మత్తుడయ్యాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో కనిష్ఠుడు చిన్నవాడైనటువంటి హాము తండ్రి ఆహ్వానం లేకుండానే గుడారంలోకి ప్రవేశించాడు. ప్రవేశించడంలో తప్పు లేదు, కానీ అక్కడున్న పరిస్థితిని చూసి బయటకు వచ్చి ప్రచారం చేశాడు. ఆ విషయాన్ని చెప్పడానికి సరదా పడ్డాడు. నోహు చేయడం తప్పే. పరిశుద్ధులు చేసిన పాపాలు బైబిల్ క్షమించదు, అది ఎత్తి చూపుతుంది, గట్టిగా మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుండి మనం గమనిస్తే అవి వారికి దృష్టాంతాలుగా సంభవించి మనకు నేడు పాఠాలుగా ఉన్నాయి. వారు చేసినట్లు మనము చేసి నశించకుండా మనము కూడా పాపం చేయాలని కాదు, తొట్టుపడకుండా ఉండడం కోసమై దేవుడు వాటిని మనకు ఉపదేశాలుగా మలిచాడు. అబ్రాహాము 2 సార్లు అబద్ధమాడాడు, ఇస్సాకు కూడా అదే బాటలో నడిచాడు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టును ఎందుకు మేస్తుంది? కుటుంబాల్లో జాగ్రత్త. అబద్ధాలు నేర్పేది తల్లులు తండ్రులు. వారు మన ద్వారానే నేర్చుకుంటారు ఏవైనా. మోషే కోపించడం ద్వారా కనానులో ప్రవేశించలేకపోయాడు. సంఖ్యాకాండం 27. యెహోషువ తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా గిబియోనీయుల్ని కాపాడవలసి వచ్చింది, శత్రువులను కాపాడవలసి వచ్చింది, తమ ప్రక్కన పెట్టుకోవాల్సి వచ్చింది శత్రువులను. దావీదు పాపం మనకు తెలుసు. బత్షెబా ఒక యోధుని చంపాడు, హంతకుడుగా మారిపోయాడు. ఆ తర్వాతి దినాల్లో సంవత్సరాల్లో అదే కత్తి అతని కుటుంబాన్ని వెంటాడింది. ఆహ్వానం లేకుండా హాము తండ్రి గుడారంలో ప్రవేశించడం నేరం. అయినా వస్త్రము కప్పి మౌనంగా ఉండవలసింది. దీనికి బదులు అతడు సరదా పడ్డాడు. ఆ విషయాన్ని సహోదరులకు చెప్పాడు, ప్రచారం మొదలు పెట్టాడు. ఒక రకంగా అమర్యాదగా వ్యవహరించాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమని మోషే వ్రాయలేదు. అప్పటికి వ్రాయకపోయినా తల్లిదండ్రులను సన్మానించాలనే భావన పిల్లల హృదయాల్లో ఉండాలి. మోషే వ్రాస్తేనేనా? వ్రాయకపోతే లోబడవా? సన్మానించవా? ఆదరించవా? తల్లిదండ్రులను గౌరవించవా? ఒకడు చెబితేనే చేస్తావా? పిల్లారా,
ఉదయకాలం ఆలోచన చేద్దాం. కాబట్టి నోవహు తను మేల్కొని జరిగిన దాన్ని చూసి తెలుసుకొని యాఫెతు అలాగే షేము ఇద్దరు ఒక వస్త్రాన్ని భుజముల మీద వేసుకొని వెనక భాగం నుండి వెళ్ళి వస్త్రాన్ని కప్పి వచ్చారు. ప్రేమ దోషములను కప్పుతుంది. సామెతల గ్రంథం 10:12. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాల్ని దాచిపెడతాడు. ఆము వలె తప్పెట కొట్టడు. ఎన్ని సంగతులు బజారుకు మోస్తున్నావు, ఇంటింటికి మోస్తున్నావు. పరిశుద్ధుల కొన్నిసార్లు లోపాలు, బలహీనతలు, వారి కొరకు నువ్వు చేయాల్సింది చేయొచ్చు కదా. ప్రార్థన చేయొచ్చు, ప్రేమించవచ్చు, వారిని ధైర్యపరచవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, సరిచేయవచ్చు, తప్పవచ్చు. ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఆ పని చేస్తాడు. ఆమె వలె తప్పెట కొట్టడు. నిందను వెల్లడిపరచకుండా ఊరకుంటాడు. సామెతల గ్రంథం 12:16. వెల్లడి చేయడానికి కొంతమంది ఊవిళ్ళూరుతుంటారు. ప్రేమ పాపాన్ని కడగదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. ప్రేమ పాపాన్ని మాఫీ చేయదు, కానీ మరో కాఫీ రాకుండా కాపాడుతుంది. గనుక పిల్లారా, పాపాన్ని మనం కప్పాలి, కానీ ప్రచారం చేయకూడదు, చాటింపు వేయకూడదు. మనం సరిచేయాలి, లేవనెత్తాలి, సహాయం చేయాలి. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో గుర్తెరిగి మనం సహోదరులకు, కుటుంబాలకు సహకారులుగా ఉండాలి. నోహు మేలుకొని జరిగిన దానికి సిగ్గుపడి ఉంటాడు. అయితే అతడు షేమును, ఆ హామును శపించలేదు, కానీ దేవుని ప్రణాళిక తన పిల్లల పట్ల ఎలా ఉందో తెలియజేశాడు. కనానును శపించాడు, కనాను శపించబడినవాడు అని చెప్పాడు. అంటే ఈ హాము కుమారుడు కనాను. అక్కడ వివరాలు రాయబడలేదు, కానీ ఈ హాము చేసిన దాంట్లో కనాను ప్రముఖ పాత్ర వహించాడేమో మనకు తెలియదు. కానీ కనాను శపించబడ్డాడు, హాము కాదు. దేవుడు తన పిల్లలను, నోవహు తన పిల్లల గూర్చిన ప్రణాళిక ఆయన వారు ముందు పెట్టినట్టుగా చెప్పాడు. మొట్టమొదటిగా హామును గూర్చి ఆయన మాట్లాడాడు. హాము, తర్వాత షేము, ఆ తర్వాత యాఫెతు. ప్రేమైన వాళ్ళ హామును శపించినట్టుగా లేదు, కానీ కనాన్ని శపించాడు. శపించబడిన వాడు కనాను, హాము కాదు. వీరి జీవిత విధానం చెడ్డదైన హాము సంతతికి చెందిన ప్రజలు గొప్ప నాగరికతను నిర్మించారు. అందులో బబులోను, అష్షూరు, ఈజిప్టు నాగరికతలు ఉన్నాయి. తాము కనుగొన్న పరికరాలతో, వారి బుద్ధి బలముతో ఒక రకంగా దినాల్లో ప్రపంచమంతటికి వారు సేవ చేశారు. 27వ వచనములో యాఫెతు విశాలపరచును, దేవుడు యాఫెతును విశాలపరచును అన్నాడు. యాఫెతును విశాలపరచును కదా. సాధారణంగా పిలిచే అన్య జనులకు మూలపితరుడు ఈ యాఫెతు. హాము సంతానం తూర్పు దిక్కున నాగరికతను నిర్మించారు. షేము సంతానం కనాను దేశం పరిసరాలలో స్థిరపడ్డారు. అయితే యాఫెతు తమ బంధుజనులకు దూరంగా వెళ్ళి సముద్ర తీర ప్రాంతాల్లో, చిన్న ఆసియా, యూరప్ ప్రాంతాల్లో వారు చేరుకున్నారు. వారు యుద్ధ రంగంలో జయం పొందిన వారే.
కానీ దేవుని క్షమించండి, షేము గుడారములో దేవుని కనుగొన్నారు. వారు షేము గుడారములో దేవుని కనుగొన్నారు. అవును, వీరు అన్య జనాంగాలకు మూలపితరులుగా ఉన్నారు. ఇలారా అన్య జనులకు వెలుగుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. షేము గుడారములో యాఫెతు దేవుని కనుగొన్నాడు. రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. విచారకరమైన విషయం ఏమిటంటే అన్య జనాంగాలకు నిజమైన దేవుణ్ణి తెలియపరిచిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు జనాంగమే. కానీ వారు సరి అయిన సాక్ష్యం ఇవ్వలేదు. దేవుని గురించిన సాక్ష్యం అన్య జనులకు ఇవ్వలేదు. మిమ్మును బట్టియే నా నామము అన్య జనుల మధ్య దూషణ పాలవుతుందని రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24లో చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్య జనులకు వెలుగుగా, ఇశ్రాయేలుకు మహిమగా, అన్య జనులకు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. నోవహు 3 కుమారుల సంతతి ఆదిమ సంఘాల్లో ఉన్నట్టుగా మనం చూడగలం. ఇథియోపియా దేశస్థుడు కందాకే క్రింద ఉన్నటువంటి మంత్రి షేము సంతతి వాడు. షేము సంతతికి చెందినవాడే. క్షమించండి, హాము సంతతికి చెందినవాడు. హాము సంతతికి చెందినవాడు ఇథియోపియా. ఆదికాండం అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26లో మనం చూడొచ్చు. ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చాడు. అతడు సంఘములో చేర్చబడ్డాడు. పౌలు షేము సంతతి వాడు, హెబ్రీయుడను అని చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో కదా పౌలు మారిపోయాడు. ఆదిమ సంఘములో సభ్యుడయ్యాడు, బోధకుడయ్యాడు, సువార్త పరిచారకుడయ్యాడు. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి అతని కుటుంబం అన్యులు, యాఫెతు సంతతికి చెందినవారు కదా, వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆదిమ సంఘములో కదా ఈ నోవహు కుటుంబ సంతానానికి సంబంధించిన వారందరూ ఉన్నారు. ఆము వంశీయులు ఉన్నారు, షేము వంశీయులు ఉన్నారు కదా, అన్య జనులు కూడా ఉన్నారు. సంఘం ఎంత సౌందర్యవంతమైంది, దేవుని ప్రణాళికలు ఎంత అందమైనవి ఆలోచన చేయండి. దేవుడు షేము కుటుంబాన్ని నిలబెట్టాడు, స్థాపించాడు. షేము గుడారములో యాఫెతు విశాలపరచబడాలి, యూదుల్లో నుండే రక్షణ కలగాలి. స్త్రీ సంతానమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యూదుల్లో నుండే రావాలి. కాబట్టి ఆయన యూదుడుగా జన్మించాడు. ఇశ్రాయేలుకు మహిమగా, అన్య జనులకు వెలుగుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఒక కుటుంబాన్ని ఎలా స్థాపిస్తాడో, ఆయన చిత్తాన్ని ఎలా జరిగిస్తాడో, ప్రియులారా, ఈ ఆదికాండం 11వ అధ్యాయం 10 నుండి 26 వచనాల్లో ఉన్న జనాంగాలను బట్టి కదా దేవుడు ఆ ప్రజలను తన చిత్తం కొరకు, తన సంకల్పం కొరకు ఆయన వాడుకున్నాడు. తన చిత్తాన్ని జరిగించాడు. ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో ఆయన చేసిన 3 పనులు. ఆయన ఒక తిరుగుబాటును ఆపివేశాడు. అది ఒక రకంగా దేవునికి వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధం. ఆ నిమ్రోదు రకంగా వారు దేవునికి శత్రువులు. కూషు, నిమ్రోదు ఎవరు? ఆము సంతతికి చెందినవాడే. దేవుడు లేకుండా ఒక ఐక్య సమాజాన్ని నిర్మించాలనుకున్నాడు. బోర్ల పడ్డాడు. దేవుడు లేకుండా మనం చేసే సేవ అయినా, మనం చేసే పరిచర్య అయినా, అది ఏదైనా నిలబడదు, అది గలిబిలికి గురవుతుంది. అన్ని విషయాల్లో ఆయన ఉండాలి. వారికి అన్నీ ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, మట్టి ఉంది, కీలు ఉంది, ప్రజలు ఉన్నారు, వారు మంచి భాష కలిగి ఉన్నారు, ఒక భాష, వారు ఐక్యంగా ఉన్నారు. వారికి ఏదైనా లేదంటే అది దేవుని అనుగ్రహం. దేవుని అనుగ్రహం తప్ప వారికి అన్నీ ఉన్నాయి, దేవుని అనుగ్రహం మాత్రం లేదు. పిల్లరా, దేవుని అనుగ్రహం లేకుండా నీకు ఎన్నున్న ప్రయోజనం ఏంటి?
దేవుడు ఆదికాండం 11వ అధ్యాయంలో ఆయన మౌనంగా ఉన్నాడా? మౌనంగా లేడు. చూస్తూ కూర్చున్నాడా? లేదు. మనం దిగి వెళదామన్నాడు. ఆయన తన పనులు చేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన మౌనంగా లేడు. తన చిత్తాన్ని తాను జరిగిస్తున్నాడు. ఈనాటి దినాల్లో దేవుడు మౌనంగా ఉన్నాడా అని నీకు అనిపిస్తుంటుంది. జరిగే పరిస్థితులను బట్టి, అల్లకల్లోలాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, దాడులను బట్టి కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో. ఆయన మౌనంగా లేడు. ఆయన తన కార్యాలను జరిగిస్తున్నాడు. ఈ 11వ అధ్యాయంలో 3 కార్యాలు చేశాడు. అందులో 1 ఒక తిరుగుబాటును ఆపివేశాడు. 2 ఒక కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆ కుటుంబమే నోవహులో నుండి వచ్చిన షేము కుటుంబం. ఆయన షేము కుటుంబాన్ని నిలబెట్టి అందులో నుండి స్త్రీ సంతానమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఆయన ఒక మార్గం సుగమం చేశాడు. ప్రియులారా, ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన కుటుంబాలను నిలబెట్టేవాడు, మన సేవను కొనసాగింపజేసేవాడు, ప్రతి పరిస్థితిని అదుపులో ఉంచేవాడు. ఆయన మన పట్ల ఎంతైనా నమ్మదగిన దేవుడు. గనుక జాగ్రత్తగా ఉందాం. కొన్నిసార్లు శిఖరాలు ఎగుతాం, పొంగిపోకూడదు. కొన్నిసార్లు చీకటి లోయల్లోకి దిగిపోవలసి వస్తుంది. గనుక మనం జాగ్రత్తగా ఉందాం. హేళన చేయకుండా, పక్కపక్క నవ్వకుండా, వేరే వారి బలహీనతలను సరదాగా తీసుకోకుండా, వారికి సహాయం చేయడానికి, వారి కొరకు ప్రార్థించడానికి మనం పూనుకుందాం. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, చక్కటి వర్తమానము. మరి దైవ గ్రంథంలో నుంచి నోవహును గూర్చి, నోవహు వంశావళిని గూర్చి దేవుడు నోవహుతో చేసిన నిబంధనను, అలాగే తప్పు చేసిన మరి నోవహును తిరిగి చేతులు నిలబెట్టిన మరి దేవుడైన యెహోవాను మనము చూస్తున్నాం. మరి దాసులు, దేవుని దాసులు వెంకటేశ్వరుని అనేక విషయాలు మన మధ్యకి తీసుకొచ్చారు. కాబట్టి వాక్యాన్ని విన్నాం. మనం కూడా ప్రేమించే విషయంలో ఎలా ఉండాలి అనేది కూడా చివరికి వివరించారు. కాబట్టి ఆయన కలిగిన మనసు మనం కలిగి ఉండాలని హెచ్చరించినందుకు మరి దేవుని స్తుతిస్తూ చక్కటి లేఖనాలు వాక్య పరిచయం చేసిన ప్రియులు వెంకటేశ్వరులకు ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో చివరగా మన మధ్య పెద్దలు రెడ్డమనం ఉన్నారు, ప్రార్థించాలని కూర్చున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీ స్తోత్రాలు. ఇంతదనక మీ దాసు నిలబెట్టుకుని మాట్లాడించుకున్నాను. అందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ అధ్యక్షత వహించి అలా కార్యక్రమ నిర్వాహకులను మా ప్రియులు ఆదోని వెంకటేష్ గారిని మరొకసారి ప్రత్యక్షంగా చూడటానికి ఇలాగ ఆయన మీరు ఏర్పాటు చేసి అధికాండంలోంచి మీ దాసు ద్వారా మాట్లాడించుకున్న ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మీ దాసుని ఇంకా బలపరిచి వాడుకో, మీ నామానికి మహిమ కలిగించుకో. ప్రియులు ప్రభుదాస్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మీ నామానికే మహిమ కలిగించుకో. యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు రెడ్డమన్నకు ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. వాక్యం అందించిన దేవుని దాసులు మరి వెంకటేశ్వర అన్నకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన చేసిన మరి ఆదినారాయణ వాక్య పరీక్షను బట్టి మరి ప్రార్థించిన జనార్దన అన్నకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని నాకు అప్పచెప్పిన మరి దేవుని దాసులు బర్నబాస్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాం. వందనాలన్నా.
ధన్యవాదాలు.